ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాండి. మరి యొక్క పునరుద్ధాన దినాన్ని దేవుడు మనకు ఇచ్చారు. ఆయనను ఆరాధించటానికి కొద్ది సమయము దేవుని వాక్యములో నుండి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. మరి మీరందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. అనేక మంది మరి దేవుని వాక్యాన్ని లైవ్ లో వినిపిస్తూ ఉన్నారు. మరి దేవుని వాక్యము ప్రతి హృదయాలలోని కూడా మరి ప్రయోజనకరమైనదిగా చొచ్చుకుని పోవాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యము శక్తివంతమైనది, దేవుని వాక్యము బలమైనది. దేవునికి మహిమ కలుగును గాక. మరి అటువంటి దేవుని వాక్యాన్ని మరి ధ్యానం చేయటానుకున్న కృపను దేవుడు మనకిచ్చినందుకు నేను దేవుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయములో నుండి కొన్ని మాటలు నేను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఈ దినాల్లో మనం అపొస్తలుల కార్యములు ధ్యానం చేస్తా ఉన్నాం. మరి స్టెఫనీ యొక్క ప్రసంగంలో నుండి కొన్ని అంశాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి మోషేని గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిర్గమాకాండానికి మనము వెళ్ళామన్నమాట అండి. మరి నిర్గమాకాండంలో ఇశ్రాయేలీయుల యొక్క విడుదల వరకు ఉన్న విషయాలు మనము హస్తకృత్యములు కావా అని చెప్పుచూ ఉన్నాడని ప్రవక్త అయిన యెషయా మాటలను ఈ స్టెఫను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అన్నమాట. ఇంగ్లీష్ లో మనం చదువుతున్నాం, హెవెన్ ఇస్ మై థ్రోన్ అండ్ స్టూల్, వాట్ కైండ్ ఆఫ్ హౌస్ విల్ యూ బిల్డ్ ఫర్ మీ సేస్ ద లార్డ్, ఆర్ వాట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ మై రెస్ట్, డిడ్ నాట్ మై హ్యాండ్ మేక్ ఆల్ దిస్ థింగ్స్. దేవుని యొక్క హస్తమే వీటన్నిటిని కూడా నిర్మించినట్లుగా మనము చదువుతా ఉన్నాం అన్నమాట. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇక్కడ స్టెఫను చెప్తూ ఉన్న మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబడని వారులారా, ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచు ఉన్నారు. ఇంగ్లీష్ లో మనం చదివితే స్టిఫ్ నెక్డ్ పీపుల్, ముష్కరులు, స్టిఫ్ నెక్డ్ ప్రజలు అని బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం. లోబడనొల్లని ప్రజలు. స్టెఫను ఈ విధంగా తన ప్రసంగాన్ని, ఒక సుదీర్ఘమైన ప్రసంగాన్ని ప్రసంగించిన తర్వాత చెప్తా ఉన్నాడు అన్నమాట. లోబడనొల్లని ముష్కరులైన స్టిఫ్ నెక్డ్ పీపుల్ అంటా ఉన్నాడు అన్నమాట. ఈ దినాల్లో కూడా ఇటువంటి వారిని మనం చూస్తా ఉన్నాం. దేవుని వాక్యము ఎంతగా అందించబడినప్పటికీ దేవుని వాక్యమునకు వారు చెవి ఒగ్గటం లేదన్నమాట. ఈ కాలంలో ప్రజలు దేవుని వాక్యానికి మనస్సు ఇవ్వటం లేదు, దేవుని వాక్యమును హృదయములోనికి స్వీకరించటం లేదు. దురద చెవులు గలవారై కల్పన కథల వైపు ఈ దినాల్లో మనుషులు తిరుగుతా ఉన్నారన్నమాట. చాలా మందికి కథలంటే చాలా ఇష్టం. అందువల్లనే కొంతమంది అంటా ఉంటారు, వాక్యం ఎంత చెప్పినా ఈ ప్రజలు వినటం లేదు కానీ అందువల్లనే కథలు చెప్పటం మొదలు పెడతా ఉన్నామండి అని. దేవుని బిడ్డలారా, మనము ఏది చెప్పాలని దేవుడు మనకు ప్రేరేపణించాడు, ఏది చెప్పమని దేవుడు చెప్తూ ఉన్నాడు, మనం అదే చెప్పాలన్నమాట అండి. వారు వినినా వినకపోయినా స్టెఫను కూడా ఒక సుదీర్ఘమైన ప్రసంగాన్ని పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ చేత వినిపించినట్లుగా మనం చూస్తా ఉన్నాము. పరిశుద్ధాత్మ ఎదురించుచు ఉన్నారు, పరిశుద్ధాత్మను వారు ఎదిరించుచు ఉన్నారు అని ఇక్కడ మనం చదువుతా ఉన్నాం అన్నమాట. పరిశుద్ధాత్మను
ఎదిరించటం. ఏమండి, పాత నిబంధనలో కూడా పరిశుద్ధాత్మ తన ప్రజలతో ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. పరిశుద్ధాత్మను దేవుడు ఒక ప్రొటెక్షన్ కొరకు, ఒక కాపుదల కొరకు ఉంచినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. సృష్టి నుండే పరిశుద్ధాత్మను ఏమండి మనం చూస్తా ఉన్నాం. ఆది కాండములో 1వ అధ్యాయములో ప్రారంభములో మనం చదివినప్పుడు, ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను అని చదువుతూ, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచూ ఉండెను. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వాస్ ఓవరింగ్ ఓవర్ ద ఫేస్ ఆఫ్ ద వాటర్స్. హోవరింగ్ ఓవర్ ద ఫేస్ ఆఫ్ ద వాటర్. హోవరింగ్ ఏమండి, పొదుగుతా ఉన్నదటండి, కాపాడుతా ఉందటండి. పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ ప్రారంభము నుండే సృష్టిలో ఉన్న సమస్తమును కాపాడుతా ఉందన్నమాట. పరిశుద్ధాత్మను దేవుడు మనకిచ్చాడు. పరిశుద్ధాత్మ మనల్ని బలపరుస్తుందండి. పరిశుద్ధాత్మ మనల్ని ధైర్యపరుస్తుందన్నమాట. పరిశుద్ధాత్మ లేకపోతే ఒక్క క్షణము కూడా మనము ఈ భూమి మీద ఉండలేమన్నమాట అండి. దేవుని యొక్క బిడలకు దేవుడు తన ఆత్మను ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, అందువల్లనే ఏమండి భక్తుడు తన కీర్తనలో ఈ విధంగా తను చెప్తూ ఉన్నాడన్నమాట అండి. ఏమని దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, ప్రభువా నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. 51వ కీర్తన 10వ వచనములో 11వ వచనములో మనము చదువుతూ ఉన్నాం అన్నమాట. 11th verse, టేక్ నాట్ యువర్ హోలీ స్పిరిట్ ఫ్రమ్ మీ, లార్డ్ యు టేక్ నాట్ యువర్ హోలీ స్పిరిట్ ఫ్రమ్ మీ. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు ప్రభువా. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేస్తే నేను ఈ భూమి మీద నేను నీకు అయిష్టుడుగా తీర్చబడతాను, లేకపోతే ఒక స్టిఫ్ నెక్కడ్ అయిపోతాను, లేకపోతే ఒక ముష్కరుడుగా, ఒక మూర్ఖుడుగా, లేకపోతే ఎదురు తిరిగే వ్యక్తిగా నేను తీర్చబడతాను. అందువల్లనే కీర్తనాకారుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. కాస్ట్ మీ నాట్ అవే ఫ్రమ్ యువర్ ప్రెసెన్స్ అని చెప్పి కీర్తనాకారుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ పగలు దేవుని యొక్క బిడ్డలు ప్రతి ఒక్కరూ కూడా దేవుని దగ్గర ఇదే చెప్పాలన్నమాట అండి. ప్రభువా నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు. ప్రభు మనకి పరిశుద్ధాత్మను ఇచ్చి ఉన్నాడు అన్నమాట అండి. దేవుని యొక్క ఆత్మను ఆయన మనలో ఉంచి ఉన్నాడు అనే సత్యాన్ని ఈ సమయంలో నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దేవుని యొక్క ఆత్మ మనలో దేవుడు ఉంచాడు అన్నమాట అండి. దేవునికి స్తోత్రం. చాలాసార్లు మనం విన్నాం, ఏమండి దేవుడు మట్టిని తీసుకొని ఈ మట్టికి దేవుడు ఒక రూపాన్ని ఇచ్చాడు. ఆ రూపమే దేవుని యొక్క రూపం అన్నమాట. మట్టికి దేవుడిచ్చిన రూపం. ఆ రూపంలోనికి ఆయన ఏం చేస్తాడో తెలుసండి, నాసికారంధ్రములో నుండి ఆయన జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మగా తీర్చబడ్డాడు. అది దేవుని యొక్క వాక్యములో మనము చదువుతా ఉన్నాము. దేవుడు జీవవాయువును ఊదాడనమాట. ఎప్పుడైతే జీవవాయువును ఆయన ఊదాడో నరుడు జీవాత్మగా తీర్చబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా అండి, దేవుడు మనకిచ్చిన ఎంత కృపనండి. ఈ మట్టిలోనికి దేవుని యొక్క
వచ్చింది, జీవ ఆత్మ వచ్చింది. అప్పుడు మనిషి ఏమయ్యాడంటే ఏమండి, జీవాత్మగా తీర్చబడ్డాడు. అదే మనము దేవుని యొక్క వాక్యములో చదువుతా ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క బిడ్డలారా, నీవు నేను కూడా జీవాత్మగా తీర్చబడటానికి, నీవు నేను కూడా ఇలాగ కదిలింపబడటానికి గల కారణం ఏమిటంటే దేవుని యొక్క జీవ వాయువు అన్నమాట. స్తోత్రము. దేవుని యొక్క ఆత్మ వచ్చిందన్నమాట అండి. మనల్ని దేవుడు తన స్వరూపమందు తన పోలికలో ఆయన మనల్ని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగా. తన యొక్క రూపంలో దేవుడు చేసుకున్నాడు. మనలోనికి ఆయన ఊపిరిని పోసాడు అన్నమాట. 3 విషయాలు అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిది ఏమిటంటే బాహ్య రూపం, మట్టి. రెండవది దేవుని యొక్క ఊపిరి, దేవుని యొక్క ఆత్మ. మూడవది ఏమిటంటే మనుష్యుడు జీవాత్మగా తీర్చబడ్డాడు అన్నమాట. ఒక క్రియేచర్గా తీర్చబడ్డాడు అన్నమాట. ఏమండి, మొదలుపెట్టాడు. ఏమండి, మనిషిలో ఒక సిస్టము పనిచేయటం మొదలుపెట్టింది అనమాట అండి. దాన్నే ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు అన్నమాట. ఆపరేటింగ్ సిస్టమ్. దేవుని మనిషి పనిచేయటం మొదలుపెట్టాడు. ఆమేన్. ఈ మనిషి పని చేస్తూ ఉన్నాడు అంటే మనిషిలో ఒక శక్తి ఉంది. ఈ శక్తి వెనుక దేవుని యొక్క ఆత్మ ఉంది అనే విషయాన్ని మర్చిపోకూడదు అన్నమాట. ఈ దేవుని యొక్క ఆత్మ యొక్క మాట వింటూ నరుడు పనిచేస్తూ ఉండేవాడు. ఏమండి, 1వ అధ్యాయము 2వ అధ్యాయము అంతా కూడా నరుడు దేవుని యొక్క ఆత్మ యొక్క డైరెక్షన్లో, దేవుని యొక్క ఆత్మ యొక్క నడిపింపులో ముందుకి ఉండేవాడు. ఈ పగలు మనం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. ఇన్ ద గైడెన్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆత్మ యొక్క గైడెన్స్లో మానవుడు ముందుకి వెళతా ఉండేవాడు. కానీ అలా వెళుతూ ఉన్న మానవుడిని వెంటనే ఏమండి ఒక ఈవిల్ స్పిరిట్, అపవాది వెంటనే చాకచక్యముగా తన యొక్క తెలివితేటల వలన, తన జ్ఞానము వలన మానవుడిని లోబర్చుకుందనమాట. అప్పటి నుంచి మానవుడు ఏమండి దేవుని యొక్క ఆత్మను ప్రక్కన పెట్టేసి అపవాది యొక్క ఆత్మకు ప్రాధాన్యత ఇవ్వటం మొదలుపెట్టాడు. అప్పటి నుండి కూడా అన్నమాట. ఎందుకు అంటే ఈ అపవాది యొక్క ఆత్మ యొక్క మాటలు ఎలాగుంటాయి అంటే చాలా ఆకర్షణీయంగా ఉంటుందన్నమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు లోకమంతా కూడా అపవాది చేత ఆకర్షణలోనే ఉంటుందన్నమాట. దేవుని ఆత్మ ఎప్పుడూ కూడా సత్యం మాట్లాడుతుంది. దేవుని యొక్క ఆత్మ ఎప్పుడూ కూడా నిజం మాట్లాడుతుంది. దేవుని ఆత్మ ఎప్పుడూ కూడా బలపరుస్తుంది. దేవుని ఆత్మ జీవింపజేస్తుంది అన్నమాట. అపవాది ఎప్పుడు కూడా మనుషుల్ని లోబర్చుకొని దేవునికి దూరం చేసి మానవుణ్ణి ఏమండి నరకములోనికి తీసుకొని వెళ్ళిపోతుంది. కానీ మానవుడు అర్థం చేసుకోవటం లేదు. దేవునిని నిన్ను దూరం చేయటమే నీ జీవితంలో గొప్ప నష్టము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అపవాది చాలా ఆకర్షణీయంగా మాట్లాడుతుందండి. ఎవరైతే ఆకర్షణతో మాట్లాడుతూ ఉన్నారో, ఎవరైతే నిన్ను దేవునికి దూరం చేసే మాటలు మాట్లాడుతూ ఉన్నారో నువ్వు అర్థం చేసుకోవాలి, అది అపవాది యొక్క తంత్రము. నిన్ను దేవుని యొక్క సన్నిధి నుండి దూరం చేసి ఆరాధించకుండా, వాక్యము చదవకుండా, ప్రార్థన చేయనివ్వకుండా, ఉపవాసం ఉండకుండా, చదవకుండా, కృపావరాలు పొందుకోకుండా, దేవునికి అందుబాటులో ఉండకుండా నిన్ను వెనక్కి లాగేదే దురాత్మ అన్నమాట. దేవుడిచ్చిన రూపం దేవుని రూపం. ఏమండి, మనం ముందుగా చదువుకున్నాం కదండి,
తన స్వరూపమందు, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. లెట్ us మేక్ ఎ మ్యాన్ ఇన్ అవర్ ఓన్ ఇమేజ్, గాడ్స్ ఓన్ లైక్నెస్, గాడ్స్ ఇమేజ్. దేవుని యొక్క రూపం, దేవుని యొక్క పోలిక మానవుడు అన్నమాట. కానీ 3వ అధ్యాయములో మనం ఏం చూస్తున్నామండి? అక్కడ మనం చదువుతూ ఉన్నాము, అపవాది వచ్చి ఏమని మాట్లాడుతూ ఉన్నదండి? 5వ వచనములో, మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు. 3వ అధ్యాయము 5వ వచనము, మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు. యు విల్ బి లైక్ గాడ్ నోయింగ్ గుడ్ అండ్ ఈవిల్. యు విల్ బి నోయింగ్ గుడ్ అండ్ ఈవిల్. ఆమేన్. అక్కడ ఏమండి చూడండి, దేవతల వలె, గాడెసెస్, దేవతల వలె అన్నమాట. దేవుడేమో దేవుని వలె చేశాడు. ఇక్కడ అపవాది వచ్చి దేవతల వలె వాళ్ళు మార్చేసింది. ఈ దినాల్లో చాలామంది దేవుడు లాగంట ఉండటానికి ఇష్టపడటం లేదండి. గాడ్ వాంట్స్ us టు బి లైక్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్. ఆయన యొక్క రూపములో, ఆయన యొక్క పోలికలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కానీ మనుషులు ఏం కోరుకుంటున్నాడండి? నేను లోకము యొక్క పోలికలోనికి. ఈ దినాల్లో రకరకాలైన ఫ్యాషన్స్, రకరకాలైన ఏమండి ఆలోచనలోనికి మానవుడు వెళ్ళి 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 చివరికి తన యొక్క సమాధానాన్ని పోగొట్టుకుంటున్నాడు అన్నమాట. రోజుకొక రూపం, రోజుకొక రంగు, రోజుకొక తలంపులు. ఈ పగలు నేను చెప్తున్నాను, దేవుని రూపములో మనం ఉండటానికి దేవుడు తన ఆత్మను మనకిచ్చి ఉన్నాడు అన్నమాట. దేవుడు తన ఆత్మను మనకిచ్చి ఉన్నాడు. మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని దేవుడు తన ఆత్మను మనకిచ్చి ఉన్నాడు. కానీ స్టెఫను చెప్తూ ఉన్నట్లుగా మనుషులు పరిశుద్ధాత్మను ఎదురిస్తూనే ఉన్నారన్నమాట అండి. ఎదిరించుచునే, పరిశుద్ధాత్మను ఎదిరించుచునే ఉన్నారు. ఆమేన్. ఈ పగలు నేను జ్ఞాపకం చేస్తున్నాను, మనం పరిశుద్ధాత్మను ఎదిరించే వారిగా ఉన్నామా, పరిశుద్ధాత్మకు లోబడి ఉండేవారిగా ఉన్నామా? పరిశుద్ధాత్మకు మనము లోబడితే ఆత్మ నిన్ను అద్భుతమైన ప్రదేశములోనికి తీసుకుని వెళ్ళబోతూ ఉన్నది. ద స్పిరిట్ విల్ లీడ్ యూ ఇన్ వండర్ఫుల్ వేస్. అద్భుతమైన అనుభవముల గుండా పరిశుద్ధాత్మ నిన్ను నన్ను నడిపించబోతూ ఉన్నది. ఈ దినాల్లో మన సొంత ఆలోచనలు, సొంత తలంపులు, నేను ఇలా ఎదిగిపోవాలి, నేను అలా ఎదిగిపోవాలి, నేను వాళ్ళకంటే గొప్పవాళ్ళుగా తీర్చబడాలి, నేను ఒక సెలబ్రిటీ అయిపోవాలి, అందరూ నన్ను చూడాలి, అందరూ నన్ను ఫాలో అవ్వాలి, అందరూ కూడా నన్నే అనుసరించాలి. ఇదండి అపవాది యొక్క తంత్రము. కానీ దేవుని యొక్క ఆలోచన ఏమిటో తెలుసండి? నీవు నేను దేవుణ్ణి వెంబడించాలి, నీవు నేను దేవుణ్ణి అనుసరించాలి, నీవు నేను కూడా పరలోకానికి వెళ్ళాలి. పరిశుద్ధాత్మ చెప్పినట్లుగా మనము వినేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. పరిశుద్ధాత్మ చెప్పినట్లుగా మనం వింటే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఆమేన్. ఒకవేళ చాలామందికి పరిశుద్ధాత్మ అంటే ఏమిటండి, ఇప్పటికీ కూడా చాలామందికి కన్ఫ్యూజ్. పరిశుద్ధాత్మ అంటే ఏంటండి? ఆమేన్. పరిశుద్ధాత్మ మనలో ఉంటుందన్నమాట. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు నీకు దేవుని యొక్క ఆత్మకి సంబంధం ఉంటుంది. అప్పుడు నువ్వు దేవుని యొక్క ఆత్మకు నువ్వెప్పుడు కూడా ట్యూన్ అవుతా ఉండాలి. దేవుని యొక్క ఆత్మకు నువ్వెప్పుడు చెవియొగ్గుతూ ఉండాలన్నమాట. నీలో ఒకవైపు దేవుని ఆత్మ మాట్లాడుతూ ఉంటుంది, వేరొక వైపు లోకాత్మ మాట్లాడుతూ ఉంటుంది.
లౌకిక ఆత్మ అన్నాడు అపొస్తలుడైన పౌలు గారు అన్నమాట. ఏమండి, నీలో లౌకిక ఆత్మ ఉంటుంది, నీలో దేవుని ఆత్మ ఉంటుంది అన్నమాట. ఏమండి, దేవుని ఆత్మ ఉన్నప్పుడు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 Corinthians chapter 2లో మనం ఇలా చదువుతూ ఉన్నాము. 9వ వచనము, 2వ అధ్యాయము 9వ వచనము. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. వాట్ నో eyes have seen, nor ear heard, nor the heart of man imagined what God has prepared for those who love him. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు సిద్ధపరిచినవి లోకము చూడలేదు. క్లుప్తంగా చెప్తే ఈ లోకానికి కనబడదండి. The God has prepared a great blessings for each one of us, those who are loved by God. దేవుని చేత ప్రేమింపబడిన వారికి దేవుడు చాలా వాటిని సిద్ధపరిచాడు. నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. నువ్వు నమ్ముతున్నావో లేదో, ఆమేన్. నా కొరకు దేవుడు సిద్ధపరిచాడు. వాటన్నిటినీ ఏమండి అనుభవించటం వల్లే ఈ విధంగా దేవుడు ఒక్కొక్క రోజు నడిపిస్తా ఉన్నాడు అన్నమాట. నీ కొరకు దేవుడు ఆహారాన్ని సిద్ధపరిచాడు. నమ్ముతున్నావో లేదో, ఈ 2 నెలలు కూడా అద్భుతంగా దేవుడు నిన్ను పోషించలేదా అండి? అద్భుతంగా దేవుడు పోషించాడు. చాలాసార్లు మనము మనుష్యుల వైపు చూస్తూ ఉంటాం. చాలాసార్లు నేను జ్ఞాపకం చేశాను, బైబిల్ గ్రంథంలో దేవుడు అద్భుతముగా పోషించిన అనేక మందిని మనము చూస్తూ ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక స్త్రీ భర్తను పోగొట్టుకొని ఒక్క కుమారుడు, ఇక ఇద్దరు కూడా చచ్చిపోదాం అనుకుంటున్న సమయంలో, నేను ఎలా పోషింపబడాలి అని అనుకుంటున్న సమయంలో, తన యొక్క భౌతికమైన కన్నులకి ఏది కనబడనప్పుడు, తన భౌతికమైన చెవులకి ఏది వినబడనప్పుడు, తన భౌతికమైన జీవితానికి ఏది కూడా అర్థం కానప్పుడు, వెంటనే అపవాది వచ్చి ఒక మాట చెప్తా ఉంది, ఎందుకు బతుకుతావు, వెళ్ళి చచ్చిపో. ఎందుకు బ్రతుకుతావు, వెళ్ళి చచ్చిపో అని అపవాది చెప్తా ఉందన్నమాట. వెంటనే ఈ స్త్రీ అనుకుంది, ఈ విధవరాలు, నిజమే, ఇక నేను ఎందుకు బ్రతకాలి, ఎవరి కొరకు బ్రతకాలి, ఏమీ లేదు, చచ్చిపోదాం అని చెప్పి వెళుతూ ఉన్నప్పుడు దేవుడు ఆ స్త్రీ కుటుంబము కొరకు అద్భుతమును సిద్ధపరిచాడండి. నీ కొరకు కూడా దేవుడు సిద్ధపరిచినవి ఎవ్వరికీ కనబడవన్నమాట. అప్పటికప్పుడు దేవుడు నీ కొరకు రిలీజ్ చేయబోతూ ఉన్నాడు. నువ్వు నమ్మితే దేవుని యొక్క అద్భుతములను చూడబోతూ ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క బిడ్డలారా, నీ కొరకు దేవుడు గృహములను సిద్ధపరిచేవాడు, నీ కొరకు దేవుడు వివాహమును సిద్ధపరిచేవాడు, నీ కొరకు దేవుడు ఆహారాన్ని సిద్ధపరిచేవాడు, నీ కొరకు దేవుడు ఉద్యోగాన్ని సిద్ధపరిచేవాడు, నీ కొరకు దేవుడు వాహనాలను సిద్ధపరిచేవాడు, నీ కొరకు దేవుడు భూ సంబంధమైనవన్నీ కూడా సిద్ధపరిచే దేవుడు మాత్రమే కాదు, పరలోకాన్ని దేవుడు సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పరలోకాన్ని దేవుడు సిద్ధపరిచాడండి. ఈ భూమి మీద నీ కొరకు కావలసినవన్నీ దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. నువ్వు తొందరపడొద్దండి. నీ కొరకు దేవుడు అద్భుతమైన వాటిని సిద్ధపరిచాడు. అందువల్లే బైబిల్ చెప్తా ఉందన్నమాట అండి, దేవుడు సిద్ధపరిచిన వాటిని ఎవ్వరూ కూడా చూడలేరు. మరి చూడాలి అంటే పరిశుద్ధాత్మ ఉండాలండి. అదే మనము 10వ వచనములో చదువుతూ ఉన్నాము. 10th verse 10వ వచనం అన్నమాట. దీస్ థింగ్స్ గాడ్ హస్ రివీల్డ్ టు us through the Spirit. These things, the things which God has prepared for you, have to be shown to you
through only the Spirit of God. The Spirit of God only can show the things God has prepared for you. దేవుని యొక్క ఆత్మ మాత్రమే వాటిని నీకు చూపించగలదు. అదన్నమాట. ఇప్పుడు మీకు అర్థమైందా అండి? దేవుని ఆత్మ అంటే ఏమిటి అంటే దేవుడు సిద్ధపరిచిన వాటిని చూపించేది. దయ్యపు ఆత్మ అంటే ఏమిటంటే దయ్యము నీ కొరకు సిద్ధపరిచిన వాటిని చూపించేది అన్నమాట. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాటిని అదంతా కూడా కప్పెట్టేస్తూ ఉంటుంది అన్నమాట. ఏమండి, మరుగు చేసేస్తూ ఉంటుంది. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలను మరుగు చేసేసి నువ్వు చూడకుండా, వాటిని అనుభవించకుండా, వాటిని నువ్వు నీ జీవితంలో పొందుకోకుండా అపవాది నీ కన్నులకు ఏమండి పూర్తిగా మరుగు చేసేస్తూ ఉంటుంది. అదండి అపవాది చేసే పని, దేవుని యొక్క ఆత్మ చేసే పని. దేవుని ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు దేవుడు నీ కొరకు సిద్ధపరిచినవి నువ్వు రోజుకి చూస్తూ ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు సిద్ధపరిచినవి చాలా గొప్ప ఆశీర్వాదాలు అన్నమాట. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్. ఇది నాలో చూడండి, మనుష్యులు సిద్ధపరిచిన వాటి కొరకు మనము గంటల కొలది క్యూలో నిలవబడి అనవసరమైన వాటి కొరకు స్పెండ్ చేసి, ఏమండి ఎంత హంగామా, ఎంత ఫోటోలు, ఎంతగా ఈ లోకములో మనుష్యులు సిద్ధపరిచేవన్నమాట. కానీ వాటి కొరకే మనుషులు ఎగబడతా ఉన్నారు. మరి దేవుణ్ణి నీ కొరకు సిద్ధపరిచేవి నువ్వు చూడాలి అంటే నువ్వు మోకరించాలి, దేవుని ఆత్మచేత నింపబడాలి. అప్పుడు నీ కొరకు దేవుడు అద్భుతమైన రేషన్ పంపించబోతూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నమ్ముతూ ఉన్నావా? మనుషుల ముందైతే చేతులు కట్టుకొని నిలవబడాలి. మనుషుల ముందైతే ఏమండి వాళ్ళు చెప్పినట్లుగా నువ్వు వినాలి. కానీ మనుషులకు అదే ఇష్టం అన్నమాట. మనుషులకు అదే ఇష్టం. కానీ దేవుడు నీ కొరకు సిద్ధపరిచింది నువ్వు చూడాలి అంటే మోకరించాలి. దేవుని సన్నిధిలో నువ్వు మోకరిస్తే దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన దానిని నువ్వు చూడబోతూ ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవుని యొక్క ఆత్మచేత నింపబడితే దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన బహుమానములను నువ్వు చూడబోతూ ఉన్నావు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అందువల్లే చూడండి, ప్రకటన గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. చాలాసార్లు మనం చదువుకున్న మాటలే. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయములో మనం చదువుతూ ఉన్నప్పుడు మనుష్యులు ఏమండి యోహాను కొరకు ఏం సిద్ధపరిచారు? ఏమండి చక్రవర్తి తన్ను బంధించి ఆ యొక్క నూనె పెనములో వేసినప్పుడు యోహానికి ఏమీ కాలేదనుకొని ఇక పద్మస్ ద్వీపములో పడేస్తే ఆ ద్వీపములో ఉన్న క్రూర మృగాలు వచ్చి యోహాను పీక్కి తిని యోహాను చంపేస్తే ఇక యోహాను యొక్క పీడ విరుగుడైపోద్ది, యోహాను వలన ఎవరు కూడా ప్రభు దగ్గరికి రారు అనుకొని మనుష్యుడు యోహాను కొరకు ద్వీపాన్ని సిద్ధం చేశాడు, మరణాన్ని సిద్ధం చేశాడు. ఆమేన్. కానీ యోహాను కొరకు దేవుడు అద్భుతమైన వాటిని సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం సిద్ధపరిచాడో తెలుసండి? ఒక భక్తుడు ఎలాగన్నాడు, యోహాను కొరకు బోల్డ్ కాగితాలటండి. ఏమండి యోహాను కొరకు అదే చర్మపు కాగితాలు, యోహాను కొరకు మంచి కలములను మాటండి సిద్ధపరిచాడు. వాటిని యోహాను ఏమండి తీసుకొని దేవుడు సిద్ధపరిచిన ఆ పరలోకపు ఆశీర్వాదాలన్నీ కూడా యోహాను రాయటం మొదలు పెట్టాడు. ఎప్పుడో తెలుసండి యోహాను ఆత్మవశుడై, అక్కడ మనం చదువుతా ఉన్న 1వ అధ్యాయము ప్రకటన గ్రంథము 10వ వచనం అన్నమాట అండి. ఐ వాస్ ఇన్ ద స్పిరిట్ ఆన్ ద లార్డ్స్ డే. ప్రభు యొక్క దినమందు నేను ఆత్మ వశుడనై ఉండగా. అందువల్లనే దేవుడు మనకిచ్చిన దినం ఆరాధించాలి.
ఈ దినం కూడా చాలామంది బిజీ అయిపోతూ ఉన్నారు. ఏమండి, ఈ లాక్డౌన్లో కూడా ఆదివారాలు కూడా చాలామంది బిజీ అయిపోతున్నారు. కొద్ది సమయం ప్రభు దగ్గర స్పెండ్ చేయలేకపోతూ ఉన్నారు. దేవుని దగ్గర గడపలేకపోతున్నారు. కుటుంబంగా ఆరాధించలేకపోతూ ఉన్నారు. కానీ బహుశా యోహాను కూడా బిజీగా ఉన్నప్పుడేమో దేవుడు యోహాను తీసుకొని వచ్చి పద్మస్ ద్వీపంలో ఆత్మచేత నింపాడు. ఈ పగలు నేను చెప్తున్నాను, సమయము లేదు అని చెప్పొద్దు. దేవుని దగ్గర గడపటానికి నాకు సమయం లేదండి, బిజీ అని మాత్రం నువ్వు చెప్పొద్దు. ఎందుకంటే దేవుడు ఆ మాట వింటే నీకు తప్పనిసరిగా సమయాన్ని ఇస్తాడన్నమాట. ఆమేన్. దేవుడు నీకు సమయాన్ని ఇస్తే ఇక నువ్వు బయటికి రాలేవు, ఎక్కడికి వెళ్ళలేవు అన్నమాట. ఇప్పుడు ఈ పద్మస్ ద్వీపము అంటే 4 వైపులు నీళ్ళు అన్నమాట. ఎక్కడికి వెళ్తాడు యోహాను? ఎక్కడికి వెళ్ళలేడు. ఇప్పుడు ఆత్మలో మాత్రమే నింపబడ్డాడు. దేవునికి స్తోత్రము. నీ కొరకు దేవుడు సిద్ధపరచనివి చూడాలి అంటే నువ్వు ఆత్మచేత నింపబడాలి. ఆత్మచేత నింపబడాలి. ఆత్మచేత ఎప్పుడైతే నింపబడ్డాడో అప్పుడు దేవునిని చూస్తా ఉన్నాడు యోహాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినాల్లో దేవుని యొక్క బిడ్డలు ఆత్మచేత నింపబడాలి అన్నమాట. ఆత్మచేత నువ్వు నింపబడకపోతే దయ్యము యొక్క శక్తులు నిన్ను బలహీనపరుస్తూ ఉంటాయి, నిన్ను బాధ పెడతా ఉంటాయి, నిన్ను వేదన పరుస్తూ ఉంటాయి, నిన్ను కృంగదీస్తూ ఉంటాయి. నిన్ను భూమి మీద లేకుండా చేయటానికి దుష్టపు శక్తులు రకరకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కనుక దేవుని ఆత్మచేత నువ్వు నింపబడాలన్నమాట. వెన్ యూ ఫిల్ విత్ ద హోలీ గోస్ట్ యూ విల్ కంప్లీట్లీ డిఫీట్ ఆల్ ద ఈవిల్ స్పిరిట్స్. కంప్లీట్గా దురాత్మ శక్తులను నువ్వు జయించబోతూ ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క బిడ్డలారా, దేవుని ఆత్మచేత నింపబడిన యోహాను అన్నమాట. ఎప్పుడైతే ఆత్మ వశత చేత నింపబడ్డాడో వెంటనే ఒక స్వరము వినబడతా ఉంది. ఏమిటా స్వరము? భూరధ్వని వంటి గొప్ప స్వరము. భూరధ్వని వంటి గొప్ప స్వరము. నీవు చూచుచున్నది పుస్తకములో రాయుము. రైట్ డౌన్ వాట్ ఆల్ థింగ్స్ యు ఆర్ సీయింగ్. నువ్వేదైతే చూస్తూ ఉన్నావో అదంతా కూడా రాయుము. ఎందుకంటే మనిషి యొక్క స్వభావము మర్చిపోయే స్వభావం అన్నమాట. మర్చిపోతూ ఉంటాడండి. ఏమండి, దేవుడు జనవరిలో చేసిన అద్భుతాలు ఫిబ్రవరిలో మర్చిపోతాడు. ఫిబ్రవరిలో చేసిన అద్భుతాలు మార్చిలో మర్చిపోతాడు. ఎందుకంటే నెల 2 రోజుల్లోనే మర్చిపోతూ ఉంటారు. 2 రోజుల్లో మర్చిపోతారు. ఆమేన్. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు రాయుము అంటా ఉన్నాడు. ఈ పగలు నేను చెప్తున్నాను, దేవుడు నీ పట్ల చేసే మేలులన్నీ కూడా ఒక డైరీలో నువ్వు రాయాలన్నమాట. నువ్వు రాయాలి. వాటిని నువ్వెప్పుడూ కూడా మననం చేయాలి. అందువల్లనే కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆయన ఎన్ని ఉపకారాలు చేశాడు. ఈ మాటలు వింటున్న నీతోనే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు. ఓ లెక్కలేనన్ని. కీర్తనాకారుడు అంటాడు, నీవు నా పట్ల చేసిన మేలులను నేను లెక్కబెట్టుదునా? అవి లెక్కకు మించి ఉన్నవి. అన్కౌంటబుల్ థింగ్స్ ద గాడ్ హస్ డన్ ఇన్ మై లైఫ్. నేను లెక్క పెట్టలేని దినములు. అవునండి, ఉదయం నుంచి రాత్రి పండుకునేంత వరకు, రాత్రి పండుకున్న తర్వాత ఉదయం లేచేంత వరకు దేవుడు ఎన్నో మేలులు చేస్తూ ఉన్నాడు. మనము ఒక రకంగా పద్మస్ వంటి అనుభవం అన్నమాట. విష జంతువులు, విష పురుగులు, విష వాయువులు, ఎప్పుడు ఏ కంపెనీలో నుంచి వాయువు బ్లాస్ట్ అవుతుందో తెలియదు. ఏమండి, మన చుట్టూ కూడా ఫ్యాక్టరీస్ ఉన్నాయి.
ఫ్యాక్టరీలు మనుషులకు అవసరం. ఏమండి, మనుషులకి ఉద్యోగాన్ని ఇస్తున్నాయి, మనుషులకి రకరకాలైన అవసరాలు తయారు చేస్తూ ఉన్నాయి. కానీ ఒకటి మాత్రం మర్చిపోవద్దు, అదే ఫ్యాక్టరీ అటండి మరణ కూపాలటండి, మరణ కూపాలు అన్నమాట. ఎప్పుడు ఏ విధంగా బ్లాస్ట్ అవుతుందో తెలియదు అన్నమాట. కానీ దేవుని యొక్క బిడలకు దేవుడు ఒక కాపుదలిచ్చాడు, దేవుడు ఒక కాపుదలిచ్చాడు అన్నమాట. ఆ కాపుదలే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ నీ చుట్టూ కూడా ఆవరిస్తుందన్నమాట. ఆమేన్. నేను చెప్పాను కదండి ఇందాక, పరిశుద్ధాత్మ అంటే కొంతమందికి డౌట్. పరిశుద్ధాత్మ అంటే గట్టిగా చప్పట్లు కొట్టటమా అండి? పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు సంతోషంతో గట్టిగా చప్పట్లు కొడతావు. పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడుతావు. పరిశుద్ధాత్మ యొక్క సంతోషముతో ఉప్పొంగుతావు. కానీ అది మాత్రమే కాదండి. పరిశుద్ధాత్మ ఉంటే ఏమండి అన్య భాషలు మాట్లాడతామా అండి? అవును, అన్య భాషలు మాట్లాడతాం. కొంతమంది అన్య భాషలు పిచ్చి భాషలు అంటూ ఉన్నారు. దేవుని యొక్క బిడ్డలారా, అంటే బైబిల్ని నువ్వు నమ్మటం లేదన్నమాట. అన్య భాషలతో మాట్లాడువాడు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఉంటే నువ్వు దేవునితో మాట్లాడుతావు అన్నమాట. ఆమేన్. చిన్నపిల్లలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడతారో ఏమండి బయట వాళ్ళకి అర్థం కాదు. కానీ వాళ్ళు మాట్లాడే ప్రతి మాట తల్లికి అర్థమవుతుందన్నమాట. ఎందుకంటే తల్లి ఆ బిడ్డ కనెక్టెడ్, రక్తము చేత వాళ్ళు కనెక్ట్ అయ్యారు. కాబట్టి బిడ్డ యొక్క వేదన, బిడ్డ యొక్క ఆకలి, బిడ్డ యొక్క పరిస్థితి అంతా కూడా తల్లికి తెలుస్తుంది. అలాగనే ఆ బిడ్డ మాట్లాడే కొన్ని మాటలు కొంతమందికి ఎలాగుంటాయంటే పిచ్చి మాటలుగా ఉంటాయి. ఆమేన్. అలాగనే పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు మాట్లాడే అన్య భాషలు బయట వాళ్ళకి అవి పిచ్చి మాటలుగా ఉండొచ్చు, కానీ దేవునికి మాత్రము అది వినసొంపైన మాటలు. పరిశుద్ధాత్మ ఉంటే నువ్వు సంతోషముతో గంతులు వేస్తావు, చప్పట్లు కొడతావు. రెండోది, దేవునితో నువ్వు మాట్లాడుతావండి. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలోనే మనం చదువుతా ఉన్నాము, భాషలతో మాట్లాడువాడు అతడు మనుష్యులతో కాదు దేవునితోనే మాట్లాడుచూ ఉన్నాడు. 14వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 2వ వచనం అన్నమాట అండి. భాషలతో మాట్లాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాట్లాడుచూ ఉన్నాడు. ఫర్ వన్ హూ స్పీక్స్ ఇన్ ఏ టంగ్స్ స్పీక్స్ నాట్ టు మెన్ బట్ టు గాడ్, but to God, for no one understands him. Those mysteries in the spirit. నువ్వు అన్య భాషలతో మాట్లాడేటప్పుడు ఎవ్వరికీ అర్థం కాదు, కానీ అది దేవునికి మాత్రమే అర్థమవుతుందన్నమాట. కాబట్టి ఆత్మ నీలో ఉంటే నువ్వు గట్టిగా దేవుని స్తుతించడం మాత్రమే కాదు, సంతోషము అరవటం మాత్రమే కాదు, సంతోషపు ధ్వని వేరు, అల్లరి ధ్వని వేరు. ఆమేన్. పరిశుద్ధాత్మ ఉంటే ఎప్పుడు సంతోష ధ్వని అన్నమాట అండి, ఆత్మధ్వని అండి, క్రమమైన ధ్వని. ఏమండి, దురాత్మ ఉంటే అది అల్లర ధ్వని, గలిబిలి మాటలు, గలిబిలి ధ్వని అన్నమాట అండి. అతని నోటిలో నుంచి వచ్చే మాటల ద్వారాగానే అతడు పరిశుద్ధాత్మ చేత నింపబడి స్తుతిస్తూ ఉన్నాడా, లేకపోతే దురాత్మ అని తెలిసిపోతుంది అన్నమాట. ఏమండి, చాలామంది వాక్యం మధ్యలోనే జోక్స్ వేస్తూ ఉంటారు, వాక్యపు మధ్యలోనే రకరకాలైన మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ ఉంటారు, వాక్యం మధ్యలోనే అతిశయోక్తులు మాట్లాడుతూ ఉంటారు. దేవుని యొక్క బిడ్డలారా, పరిశుద్ధాత్మ ఉన్నవాడు దేవునిని ఘనపరుస్తాడు అన్నమాట.
దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ అన్నది నువ్వు అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ అన్నది ఏదో మనుష్యులను సంతోషపెట్టి రెండు మాటలు చెప్పి వారిని ఊబలాటపరచడం కాదు. పరిశుద్ధాత్మ అన్నది హృదయాలను నొప్పింపజేస్తుంది అన్నమాట. వారిలో ఉన్న మలినాన్ని తీసివేస్తుందండి. పరిశుద్ధాత్మ యొక్క వాక్కులు హృదయాలను కడుగుతుందన్నమాట. పేతురు లేచి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై మాట్లాడుతూ ఉన్నప్పుడు అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయములో మనం చదువుకున్నాం ఏమిటంటే, వారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకొనిరి. When they heard the words of the Peter, the words were cut in their heart. ఆ వాక్కులు వారి హృదయాన్ని కట్ చేసినాయి అటండి. The words of God will cut the heart of the people. నీ హృదయాన్ని దేవుని ఆత్మ ఇప్పుడు కట్ చేస్తా ఉంది. నిన్ను లోక ప్రకారంగా ఉబ్బుబ్బి తబ్బిబ్బు చేయటానికి కాదు, లోక ప్రకారంగా నిన్ను పొగట్టానికి కాదు, లోక ప్రకారంగా నువ్వు గొప్పవాడు అని చెప్పడానికి కాదు. పరిశుద్ధాత్మ నిన్ను పూర్తిగా శుద్ధీకరిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మలో సంతోషం. పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు నువ్వు అన్య భాషలతో మాట్లాడుతావు అన్నమాట. అన్య భాషలతో మాట్లాడి నువ్వు దేవుణ్ణి స్తుతిస్తావు. మూడవదిగా, పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు దేవుని యొక్క బిడ్డలారా, మనము దేవుని యొక్క చిత్త ప్రకారంగా ముందుకు వెళతాం. అదే నేను చెప్పి ముగించాలని ఆశపడతా ఉన్నాను. మూడవదిగా, పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు we will be controlled by the Holy Ghost. పరిశుద్ధాత్మ మనల్ని కంట్రోల్ చేస్తుందన్నమాట. పరిశుద్ధాత్మ మనల్ని క్రమపరుస్తుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ఏ స్టెఫనైతే పరిశుద్ధాత్మ చేత గద్దించాడో, పరిశుద్ధాత్మ చేత ముష్కరులు అన్నాడు, పరిశుద్ధాత్మ చేత వీళ్ళు పరిశుద్ధాత్మను ఎదిరించే లోబడనొల్లని ప్రజలు అన్నాడు, అదే స్టెఫను పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు 7వ అధ్యాయం 55వ వచనము, when he was filled with the Holy Ghost, when he was full of the Holy Ghost, అతడు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు అతడు ఆకాశం వైపు తేరి చూచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆకాశం వైపు తేరి చూచాడు. మూడో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడినప్పుడు ఆకాశం వైపు తేరి చూస్తావండి. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు ఎవరు అంటే, నీకు ఒకవేళ కన్ఫ్యూషన్ ఉందంటే ఈ పగలు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు ఎప్పుడు కూడా ప్రభు వైపు చూస్తారు, ఆకాశం వైపు చూస్తారు అన్నమాట. పరలోకం వైపు చూస్తారండి. ఎందుకు అంటే అక్కడ ప్రభు ఉన్నాడు. నువ్వు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వాడవైతే నీవు పైనున్న వాటినే వెతుకుతావని కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనములో ఉన్నామన్నమాట. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారి యొక్క మూడవ స్వభావము ఏమిటి? వాళ్ళు ప్రభు వైపు చూస్తారు, వారు పైనున్న వాటినే వెతుకుతారన్నమాట. మనకు సాధారణంగా తెలుసు, ఈ భూమి మీద అపవిత్రమైన జంతువుల్లో ఒక జంతువు పంది అని. ఎవ్వరూ కూడా పందిని ఇష్టపడరు. పంది మాంసం కూడా ఎవ్వరూ తినటానికి ఇష్టపడరు, దాన్ని అసహించుకుంటారు అన్నమాట. పంది అపవిత్రమైనది, ఎందుకంటే అది అపవిత్రమైనది తింటది కాబట్టి. చాలామంది చెప్పటం ఏమిటంటే, పంది ఎప్పుడూ కూడా కిందకే చూస్తుంది అట, ఎప్పుడూ కిందకే చూస్తుంది. అది ఒకసారి పైకి చూస్తుంది అట. ఎప్పుడో తెలుసండి, దానిని చంపడానికి తీసుకొని వెళ్ళేటప్పుడు పట్టుకొని కాలు కట్టేసి దాన్ని వెళ్ళకితలా పట్టుకొని తీసుకొని వెళ్తా ఉన్నప్పుడు
అప్పుడు అనుకుంటుందట, అయ్యో బాబోయ్, ఇంత సుందరమైన ఆకాశం ఉందా అని అప్పుడు అనుకుంటుందట. అపవిత్రమైనది ఎప్పుడూ కూడా లోకాన్ని చూస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు ఎప్పుడూ కూడా పరలోకం వైపు చూస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క బిడ్డలారా, స్టెఫను పరలోకం వైపు చూస్తూ ఉన్నాడు అన్నమాట. పరలోకం వైపు చూస్తూ ఉన్నప్పుడు వెంటనే ఏమండి అక్కడ ఏం చూస్తూ ఉన్నాడు? దేవుని మహిమ. యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట అతడు చూస్తూ ఉన్నాడు. ఆకాశము ఓపెన్ ఫర్ ద స్టీఫెన్. ఏమండి, ద హెవెన్ ఇస్ ఓపెన్ ఫర్ ద స్టీఫెన్. ఆకాశము యొక్క తలుపులు తెరవబట్టము స్టెఫను చూస్తూ ఉన్నాడు. ఎస్, హీ వాస్ రెడీ టు గో టు ద హెవెన్ అన్నమాట అండి. పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు పరలోకములో నీ కొరకు తెరవబడిన ద్వారమును నువ్వు చూడబోతూ ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధాత్మ లేకపోతే ఎప్పుడు లోకాన్ని చూస్తాం. ఇంకా నేను ఎంతకాలం బ్రతుకుతాను, ఇంకెంతకాలం బ్రతుకుతాను, నేను బ్రతకాలి అన్న ఆలోచన ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడితే ఇదిగో నీ దినములు లెక్కించుకోవటానికి దేవుడు నీకు నేర్పిస్తాడనమాట. ప్రతిరోజు కూడా నువ్వు లెక్కించుకోవాలి. ఎస్, ఒకరోజు గడిచిపోయింది, రెండో రోజు, మూడో రోజు, ఒక సంవత్సరం, రెండో సంవత్సరం, ఇక నేను ఐఎమ్ నియరర్ టు ద హెవెన్, పరలోకానికి నేను దగ్గర అవుతూ ఉన్నాను, నేను పరలోకానికి దగ్గర అవుతూ ఉన్నాను అన్న ఆలోచన దేవుని బిడలమైన మనకు వస్తుందన్నమాట. ఇప్పుడు ఏమండి, పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు స్టెఫను ఆకాశం వైపు, అదే పరలోకం వైపు తేరి చూస్తూ ఉన్నాడు. అక్కడ దేవునిని చూస్తూ ఉన్నాడు. ఇక దేవుని చూస్తే ఇక తనకి ఇంకేం కావాలండి? దేవుణ్ణే చూస్తూ ఉన్నాడు. అందువల్లనే అతనిని రాళ్లతో కొట్టిన వారిని ఎవ్వరిని చూడటం లేదు. అసలు ఆ బాధే తనకి లేదన్నమాట అండి. దేవుని బిడ్డలారా, దైవ దర్శనాన్ని చూస్తే యూ విల్ ఫర్గెట్ ఆల్ ద పెయిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. లోక సంబంధమైన ఈ నొప్పి అంతా కూడా పోతుందన్నమాట. శారీరక సంబంధమైన నీ శరీరములో ఉన్న పెయిన్స్ అన్నీ పోతాయండి. నువ్వు దేవునిని చూచినప్పుడు నీకే నొప్పి ఉండదు. దేవునికి స్తోత్రం. నువ్వు ఆత్మలో నింపబడాలి. ఆమేన్. దైవ దర్శనము కలిగిన స్టెఫను, అతడు శరీరాన్ని పూర్తిగా మర్చిపోయిన స్టెఫన్ అన్నమాట. ఒక రాయి తగులితేనే తట్టుకోలేం, అవునా కాదా అండి? నీ కాళ్ళకు ఒక రాయి తగులితేనే తట్టుకోలేం. అలాంటిది స్టెఫను రాళ్ళ చేత కొట్టబడ్డాడు. శరీరం అంతా నొప్పి, కన్ను మీద తగిలి ఉంటుంది, తల మీద తగిలి ఉంటుంది, చెంప మీద తగిలి ఉంటుంది, ఎక్కడెక్కడ తగిలియో తెలియదండి. రాళ్ళ వర్షం అయినప్పటికీ అతడు ఆ నొప్పి అంటం లేదన్నమాట. ఏమంటున్నాడో తెలుసండి? అతడు, ప్రభా నా ఆత్మను చేర్చుకొనుము. తర్వాత ఏమంటున్నాడో తెలుసండి? వీరు మీద ఈ పాపమును మోపకము. పరిశుద్ధాత్మ చేత నింపండి నాయనా. అటువంటి అనుభవాన్ని మాకు దయచేయండి. ఈ పగలు నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా పరిశుద్ధాత్మను గురించి వచ్చే దినాల్లో దేవుని చిత్తమైతే ధ్యానం చేద్దాం. దేవుని యొక్క బిడ్డలారా, పరిశుద్ధాత్మ ఏమండి మన మీదకి వచ్చినప్పుడు మనము అన్య భాషలతో దేవుని స్తుతిస్తాం.
పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని మనం గ్రహిస్తాం. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం పరలోకాన్ని చూస్తాం, దేవుని సన్నిధిని చూస్తాం, మనుషులను మర్చిపోతాం, నొప్పి మర్చిపోతాం, బాధ మర్చిపోతాం, వేదన మర్చిపోతాం. మనం అంటాం, ప్రభువా వీరిని క్షమించండి, వీరిని క్షమించండి. ఈ సమయంలో కళ్ళు మూసుకుందామండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందామండి. ప్రభువా నీ ఆత్మ చేత నన్ను నింపండి నాయన, నీ పరిశుద్ధాత్మ చేత నన్ను నింపండి నాయన. ప్రభువా నీకు స్తోత్రం.